ప్రాస్టేట్ గ్లాండ్. ఇది ప్రాస్టేట్ గ్లాండ్ ఏంటి? ఈరోజు దేని గురించి తెలుసుకుందాము. అబ్బాయిలో ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఆ గ్రంథం అంటే గ్లాండ్స్ అంటారు దాన్ని. అది మూత్రద్వారం దగ్గర ఉంటుంది. దీనిలో ఇన్ఫెక్షన్ రావడానికి ఏం కారణాలు? అసలు దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తదా? లేదా? అవి పెద్దగా అవుతాయా? పెద్దగా అయి ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వరకు గూడా ఎళ్ళిపోతుంది. అయితే ఈరోజు ఈ ప్రాస్టేట్ గురించి మనము తెలుసుకుందాం. ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఏమైతే ఉంటుందో, దీనికి ఎప్పుడైనా సరే ఇది హెల్తీ ఉండాలంటే మీరెక్కువ రెగ్యులర్‌లీ సెక్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. చేస్తే మీకు అసలు ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్ రానే రాదు. యూజువల్లీ ప్రాస్టేట్ పెద్దగా అయిపోతుంది. దాన్ని ప్రాస్టేటోమెగాలీ అంటారు. అందులో మళ్ళీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలా ఉంటుంది. అందుకే చాలామందికి ఎక్కువ పెద్దగా అయిపోతే సర్జరీస్ గూడా చేస్తారు. చాలామందికి ఏంటంటే ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఎక్కువ అవ్వడం వలన, ఇన్ఫెక్షన్ వలన వాళ్ళకు ఆహ్, అంటే ఏదైతే మూత్రసంచి ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయిపోతుంది. ఎక్కువై దీని వలన అంటే స్పామ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, ఎప్పుడైతే స్పామ్స్ బయటికెళ్తాయో, వీర్యం ఎప్పుడైతే ఎళ్తుందో బయటికి, ఆ సమయంలో పస్ సెల్స్ గూడా ఎళ్ళిపోతుంటాయి. అందుకే ఏందంటే, ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడాలంటే, ఈ ప్రాస్టేట్‌ని ఎలా టేకప్ చేస్తారో అది చూడండి. ప్రాస్టేట్ గ్లాండ్ ఏందంటే, యూరినరీ బ్లాడర్ మూత్ర ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది. మీరు చూడండి అబ్బాయిలో మూత్రం చేసే ద్వారం గూడా ఒకటే ఉంటుంది. ఇట్లా. ఇక్కడ ప్రాస్టేట్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా ఏందంటే యూరినరీ బ్లాడర్ ఉంటుంది. ఇది ఏందంటే మూత్రద్వారం. యూరేథ్రా అంటారు దీన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచి స్పామ్స్ ఒస్తాయి. అయితే ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుందంటే స్పామ్స్ ఒస్తున్నాయని ఇక్కడి నుంచి ఇందులో స్ఖలనం కంటే ముందు ఇందులో ఈడ ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ సెమినల్ ఫ్లూయిడ్ గూడా అంటారు. అది ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ ఇక్కడ అంతా ఇక్కడ రిలీజ్ చేసి దీన్నంతా ఇక్కడ ఒక్క పస్ సెల్ లేకుండా ఎందుకంటే యూరిన్ అంటే అది అసిడిక్ ఉంటుంది. అక్కడ బాక్టీరియా ఉంటుంది. అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అయితే అదంతా ఆహ్, రోడ్ మనం చెప్పగలుగుతాము. అక్కడంతా సాఫ్ చేసి రెడీ పెడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి స్పామ్స్ ఒస్తాయి. స్పామ్స్ హెల్తీ ఉండాలి. దీని ఉద్దేశ్యం అదే. స్పామ్స్‌కి ఏమి కాకూడదు. అయితే దీన్ని ప్రీకమ్ గూడా అని జెప్తారు. ఎప్పుడైతే ఇవి వస్తాయో ఈ ప్రాస్టాటిక్ ఈ గ్రంథం ఏం జేస్తుందంటే, ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఏం జేస్తుందంటే, ఈ స్పామ్స్‌ని బయటికి నూకేయడానికి అంటే స్ఖలనం అయ్యేటప్పుడు బయటికి పుష్ చేసి స్పామ్స్‌ని బయటికి తీసేస్తది. అక్కడ గూడా అది పనికొస్తది. ఈ ప్రాస్టేట్ ఎప్పుడైతే అంటే అక్కడి నుంచి స్పామ్స్ వస్తున్నాయంటే ప్రాస్టేట్ ఈ మూత్ర ద్వారాన్ని క్లోజ్ చేసేస్తుందనమాట. అక్కడ బంద్ చేసేస్తుంది. యూరిన్ ఒక్క డ్రాప్ గూడా అటు రాలేకపోతుంది. కానీ అప్పుడప్పుడు ఈ ప్రాస్టేటిస్ అంటారు దాన్ని. అందులో ఇన్ఫెక్షన్ అయిపోతే ప్రాస్టేట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేస్తే ఈ యొక్క డ్రాప్ యూరిన్ గూడా ఒకవేళ ఈ సెమెన్‌లోకి వచ్చేసిందంటే సెమినల్ ఫ్లూయిడ్‌కి ఇగ దాంట్లో పస్ సెల్స్ అవి ఇవి అన్నీ ఫార్మ్ అవుతాయి. అయితే దీనికి ట్రీట్మెంట్ చాలా అవసరం. ఇలాంటి ఎవరికైనా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉంటే శాశ్వతంగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీకు అసలు ఏమి ప్రాబ్లమ్ ఉండదు. లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, మీకు మూత్రం వస్తుంది అప్పుడప్పుడు అన్నట్టుగా అనిపిస్తది. మూత్రం చేయరు గూడా. నార్మల్లీ ఎప్పుడవుతుందంటే ఎజాక్యులేషన్ అంటే మీకు స్ఖలనం ఎప్పుడైతే అవుతుందో, మీ వీర్యం ఎప్పుడైతే వెళ్తుందో, పోయిన తర్వాత మీకు అనీజినెస్ ఉంటదక్కడ. మూత్రము ఎక్కువ సార్లు రావడం, అప్పుడప్పుడు రాకపోవడం. అంటే ఈ అనీజినెస్ మీకక్కడ కనిపిస్తది. కొంచెం నొప్పి అవ్వడం. ఏందంటే ఎలా కనిపిస్తుందంటే ఏదో అబ్‌స్ట్రక్షన్ ఉండడం. ఇది ప్రాస్టేట్ ప్రాబ్లమ్. మీరు గమనించండి. ఆ ప్రాస్టేట్‌ని సరిగ్గా చేసుకుంటే ఇదంతా బాగుంటుంది. ఇది ఎలా కనుక్కుంటారండి అంటే మీకు ఆహ్, సెమెన్ కల్చర్ చేస్తారు. అందులో గూడా అప్పుడప్పుడు అంటే పస్సెల్స్ డిటెక్ట్ అవుతాయి. సెమెన్ అనాలిసిస్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడప్పుడు ఏందంటే యూరిన్ మాటి మాటికి రావడం.
అప్పుడప్పుడు ఏందంటే అక్కడ పెల్విక్ రీజియన్‌లో కొంచెం నొప్పి అవ్వడము, ఇలాంటి చాలా మ చేంజెస్ గమనిస్తారు చాలామంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము ప్రాస్టేట్ కొరకు ది బెస్ట్ యునాని హెర్బల్ ట్రీట్మెంట్ ఇస్తాము. మా దగ్గర తీసుకొచ్చి మీరు ఈ ట్రీట్మెంట్‌తో మీరు మీ సర్జరీ లేకుండా మీ ప్రాస్టేట్ ప్రాబ్లమ్‌ని మీరు తొలగించుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. వ్యూవర్స్, నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ అఫీషియల్, ఇంకా మన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీటినన్నిటిని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఎంకరేజ్ చేసినట్టుంటది. మీరు ఉట్టిగా చూడడం, ముందుకెళ్ళిపోవడం గాకుండా మీరిలా సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజ్ చేసినట్టుంటుంది. రాబోయే రోజుల్లో నేను ఇంకా ఎడ్యుకేటివ్ వీడియోస్ చేస్తాను మీతో. థాంక్ యూ.